హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మ్యాథమెటికల్ టూల్స్ చాప్టర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో పీవైక్యూస్ని డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సో ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ చదవండి. అండర్స్టాండ్ ద డేటా గివెన్ ఇన్ ద క్వశ్చన్ అండ్ స్టార్ట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. రైట్, ఖచ్చితంగా డేటా ఏమి ఇచ్చారో సైడ్ నోట్ చేసుకోండి. అత్మాన క్వశ్చన్స్లోకి డైవ్ చేసి మొత్తం అంతా మళ్ళీ చదవడం అంత పెట్టుకోవద్దు. ఏదైనా డేటా ఉంది, డేటా ఇచ్చాడని అర్థమైతే రాసుకోండి, ఒక సైడ్న రాసుకోండి. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, two particles are located at equal distance from origin. Okay, the position vectors of those are represented by a bar something something and b bar something something respectively. సో ఇప్పుడు ఇక్కడ మీకు డేటా ఇచ్చింది ఏంటి, ఇక్కడ ఏ బార్ వెక్టర్ ఇచ్చాడు, బీ బార్ వెక్టర్ ఇచ్చాడు, అంతే కదా. నోట్ డౌన్ దోస్ వెక్టర్స్, అంతే, సింపుల్. సో ఫస్ట్ వెక్టర్ ఏంటి, సొల్యూషన్. ఏ వెక్టర్ ఏమి ఇచ్చాడు, 2i క్యాప్ ప్లస్ 3nj క్యాప్ ప్లస్ 2k క్యాప్. రైట్, బీ బార్ ఏమి ఇచ్చాడు, 2i క్యాప్ మైనస్ 2j క్యాప్ ప్లస్ 4pk క్యాప్. ఓకే, ఇక్కడ వరకు నాకు ఈ డేటా అర్థమైంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ బోత్ ద వెక్టర్స్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్. వాడు ఏమి ఇచ్చాడు, ఇఫ్ బోత్ ద వెక్టర్స్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్ అన్నాడు. రైట్ యాంగిల్ ఎప్పుడన్నా సరే టూ వెక్టర్స్ మిడిల్లో యాంగిల్ గురించి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ పాటికి అందరూ తెలుసుకుంటారు, దట్ ఈస్ డాట్ ప్రొడక్ట్. సో ఏదైనా టూ వెక్టర్స్ యాంగిల్ని డిస్క్రైబ్ చేస్తే మనం ఫస్ట్ రావాల్సిన థాట్ ఏంటి, డాట్ ప్రొడక్ట్. సో ఇప్పుడు ఏంటి, టూ వెక్టర్స్ రైట్ యాంగిల్ అన్నాడు, రైట్ యాంగిల్ అంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి. టూ వెక్టర్స్ పర్పెండిక్యులర్గా ఉంటే ద డాట్ ప్రొడక్ట్ ఈస్ 0. రైట్, సో ఫస్ట్ కండిషన్ ఏంటి, మనం అప్లై చేయాల్సిన ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు 0. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటంటే, టూ పార్టికల్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఒరిజిన్ అన్నాడు. అంటే ఒరిజిన్ నుంచి ఏ బార్కి అండ్ ఒరిజిన్ నుంచి బీ బార్కి ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్. సో సెకండ్ కండిషన్ ఏంటి, సెకండ్ కండిషన్ 2, ఓ నుంచి ఏ బార్కి డిస్టెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఓ టు బీ బార్, అంతే కదా, ఇదే కండిషన్. సో ఈ టూ కండిషన్స్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. రైట్, ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి, ఫస్ట్ కండిషన్ ఇస్ ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మీకు తెలిసిందే కదా, ఇక్కడ నుంచి మీకు తెలుసు ప్రాసెస్ ఏంటది, ఏ బార్ వెక్టర్ తెలుసు, బీ బార్ వెక్టర్ తెలుసు, డాట్ ప్రొడక్ట్ ఏం చేయాలి, 0 చేయాలి. అంటే ఏ డాట్ బీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 2 4, 3n × 2 అంటే -6n అండ్ 2 × 4p అంటే 8p ప్లస్ 8p విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా వచ్చిందండి 6n మైనస్ 8p విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. 2 కామన్గా వస్తుంది, 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 3n మైనస్ 4p విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది మీకు వచ్చిన ఫస్ట్ కండిషన్. కండిషన్ నుంచి వచ్చిన ఫస్ట్ రిజల్ట్ విచ్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఓఏ బార్ ఈక్వల్ టు ఓబీ బార్, అంతే కదా. డిస్టెన్స్ ఫార్ములా వేయాలి ఇక్కడ, అంతే సింపుల్గా. ఓ అంటే ఏంటి, ఒరిజిన్, ఏ అంటే ఏంటి, వెక్టర్. డిస్టెన్స్ ఫార్ములా వేస్తే డైరెక్ట్గా రూట్ ఓవర్ దీని స్క్వేర్ చేయాలి, √2² ప్లస్ 3n హోల్ స్క్వేర్ ప్లస్ 2² అలాగా. ఇప్పుడు రెండు సైడ్ రూట్ ఓవర్ వస్తుంది కాబట్టి, అంతే కదా. ఇక్కడ చూడండి, ఓఏ దగ్గర వస్తుంది √సంథింగ్ స్క్వేర్ ప్లస్ సంథింగ్ స్క్వేర్ ప్లస్ సంథింగ్ స్క్వేర్ సంథింగ్ ఎలా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అలానే వస్తుంది, సంథింగ్ స్క్వేర్ ప్లస్ సంథింగ్ స్క్వేర్ ప్లస్ సంథింగ్ స్క్వేర్. రూట్ కామన్గా వస్తుంది, రూట్ క్యాన్సిల్ చేసేయచ్చు కదా, అదే చెప్తున్నాను. ఇలాంటి ఏంటంటే ముందుగానే అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే క్యాల్కులేషన్ సింపుల్గా అవుతుంది, అంతే తేడా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టైం పడుతుంది, కానీ మా అయితే ఏమవుతుంది 10 seconds ఎక్కువ పడుతుంది. ఇదే ఈ ట్రిక్స్ అనేది కరెక్ట్ ముందుగానే తెలిస్తే కనుక ఒక 10 seconds తగ్గుతుంది, అంతే, పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా 2² ప్లస్ తర్వాత ఏంటి 3n హోల్ స్క్వేర్ ప్లస్ 2² 3n హోల్ స్క్వేర్ ప్లస్ 2² విచ్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ వెక్టర్ బి ఏంటి 2² ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 4p హోల్ స్క్వేర్, అంతే. ఇప్పుడు మీరు కరెక్ట్గా చూస్తే 2² -2 హోల్ స్క్వేర్ రెండు సేమ్. ఇక్కడ 2² 4 -2 హోల్ స్క్వేర్ కూడా 4. ఓకే, సో మిగిలింది ఏంటి, ఇక్కడ 3n హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4p హోల్ స్క్వేర్.
ఇప్పుడు సడన్గా కూడా వస్తాడు మహానుభావులు అందరూ ఏం చేస్తారంటే స్క్వేర్ వచ్చింది కదా, స్క్వేర్ క్యాన్సిల్, 3n = 4p చేద్దాం, ఆన్సర్ వచ్చేస్తుంది. n = సంథింగ్ ఒకసారి తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే ఆన్సర్ వచ్చేది అంటారు. అదే రాంగ్ స్టెప్ ఇక్కడ. ఏంటంటే ఎప్పుడైనా సరే స్క్వేర్స్ని క్యాన్సిల్ చేసినప్పుడు వీ విల్ గెట్ డెఫినెట్లీ ద ప్లస్ ఆర్ మైనస్. అర్థమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే రూట్ అప్లై చేస్తున్నాం కాబట్టి. ఎందుకు ఇప్పుడు 4p² అంటే ఎంత, 16p². దీనికి రూట్ చేస్తున్నాం అంతే కదా, 3n² అంటే 9n². బోత్ సైడ్స్ రూట్ అప్లై చేస్తున్నాం. రూట్ అప్లై చేస్తే యూ మే గెట్ 4p or -4p. ఎందుకంటే రెండింటిని స్క్వేర్ చేసామంటే దేని స్క్వేర్ చేసినా కూడా 16p² వస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఎప్పుడైనా రూట్ అప్లై చేస్తే కంపల్సరీగా ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోండి. కంపల్సరీగా 2 కేసెస్ వస్తే 2 కేసెస్ని కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన 2 కేసెస్ ఏంటి, ఒకటి 3n = 4p, ఇంకోటి ఏంటి 3n = -4p. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటి n = 1 సెకండ్, ఇది క్వశ్చన్ ఏం అడిగాడు మనల్ని, n ఇన్వర్స్ అడిగాడు అవునా. అంటే పీని ఎలిమినేట్ చేయాలి, అంటే పీతో మనకి యూస్ లేదు కాబట్టి పీని రిమూవ్ చేయాలంటే పీని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ nకి చేంజ్ చేద్దాం అంతే కదా. పీని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ n కన్వర్ట్ చేస్తే మనకేంటి పీ ఎలిమినేట్ అవుతుంది, సింపుల్ లాజిక్. కాబట్టి పీ ప్లేస్లో n రాస్తావు, 3n/4 రాస్తావు. ఇక్కడ కూడా పీ ప్లేస్లో n రాస్తావు, -3n/4 రాస్తావు. ఎక్కడ రాస్తావు, ఫస్ట్ ఈక్వేషన్లో రాస్తావు. సో ఇక్కడ నుంచి 2 కేసెస్ వస్తాయి. ఏంటది, 3n - 4 ఇంటూ ఫస్ట్ ఎంత 3n/4 = 2 అంతే కదా. రెండో కేసులో 3n - 4 ఇంటూ -3n/4 రైట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ 4 క్యాన్సిల్, 3n - 3n అంటే 0, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉంది, విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. అర్థమవుతుంది, అక్కడ సొల్యూషన్ లేదు. కాబట్టి p = 3n/4 అనేది ఇన్కరెక్ట్ వాల్యూ. కాబట్టి ఇప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేయాలి. అర్థమవుతుందా, ఇక్కడ మిస్టేక్ అర్థమవుతుందా. జనరల్గా ఏం చేస్తారు మీరు, ప్లస్ ఆర్ మైనస్ చేయరు, లేకుండా 3n = 4p అని పెట్టి రాసుకుంటూ వెళ్ళిపోతారు, ఆన్సర్ p = 3n/4 వస్తుంది. దాన్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ ఎందుకు ఆన్సర్ వచ్చింది, 0 = 2 వచ్చింది, విచ్ ఈజ్ నథింగ్. కానీ మీకు ఆన్సర్ ఏంటో తెలియదు, స్టక్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి, ఎప్పుడైనా సరే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాదు, స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేసినప్పుడు అంటే బోత్ సైడ్స్ స్క్వేర్స్ ఉన్నాయి, ఆ స్క్వేర్స్ని రిమూవ్ చేయాలి బోత్ సైడ్స్. అలాంటప్పుడు రూట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. అలాంటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, అదే కీ పాయింట్. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటి, 4 క్యాన్సల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3n + 3n అంటే 6n = 2. ఇక్కడ క్యాన్సల్ చేస్తే n = 1/3 వస్తుంది. కానీ క్వశ్చన్లో ఏం అడిగాడు, n ఇన్వర్స్ అడిగాడు. n ఇన్వర్స్ అంటే 1/n, అంటే 1/n వాల్యూ ఎంత 3. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. Hope you all understood. The correct answer is 3. Yes, correct. Okay na. So next video lo next question cheddam. All right.